వెల్కమ్ టు పాయింట్ డికోడెడ్. జస్ట్ జీ హుజూర్ అంటున్నారు పోలీసులు అన్నది ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణ. మంత్రి సంజయ్ రాణి కుమారుడు అలాగే పిఏ వ్యవహారం పైన ఒక పెద్ద ట్విస్టే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక బాధితురాలు బయటకు వచ్చి నన్ను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ తను ఒక కంప్లైంట్ ఇవ్వడమే కాదు, దానికి సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టింది. అది కేవలం పిఏ ఒక వ్యవహారమే కాదు, పిఏతో పాటు సంజయ్ రాణి కుమారుడు కూడా తన్ని వేధిస్తున్నారు అన్న దానికి సంబంధించిన ఆధారాలన్నీ బయటపెట్టిన తర్వాత ఇవాళ ఏం జరుగుతోంది అనే విషయం పైన డిస్కషన్ జరుగుతోంది. ప్రస్తుతానికి చూస్తే మాత్రం ఎవరైతే పిఏ ఉన్నారో పిఏ మీద అయితే ఎఫ్ఐఆర్ అయింది, కానీ మినిస్టర్ కుమారుడి పైన మాత్రం ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ఏ రాలేదు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి కుమారుడు పృథ్వీ, ఆమె పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ సతీష్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన ఘటనలో కొత్త మలుపు చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన ఓ మహిళ, అమ్మాయి పేరు మనం చెప్పకూడదు ఎందుకంటే తన బాధితురాలు కాబట్టి, ఆమె ఒక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ పోలీస్ స్టేషన్ ప్రకారము ఈ వ్యవహారం అంతా కక్షపూరితమని, రాజకీయ కుట్రమని ఆరోపణలు కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా మంత్రి కుమారుడు పృథ్వీపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కారణం మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అందులో ముఖ్యంగా అసలు ఈ ఘటన ఏంటి, దీనికి సంబంధించిన ఫిర్యాదులకు సంబంధించిన మూలం ఏంటి అనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. బాధితురాలు తన భర్తను కోల్పోయి తన బిడ్డకు గుండె జబ్బు ఉందని చెప్పుకుంటూ మంత్రి పిఏ సతీష్ను తనను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ఆరోపించింది. మొదట్లో ఈ ఫిర్యాదు కేవలం పిఏ పైనే సెంట్రలైజ్ చేస్తుంది, కానీ తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఆ తర్వాత బాధితురాలు ఏం చెప్పిందంటే మంత్రి కుమారుడైన పృథ్వీ కూడా తనను వేధిస్తున్నాడని, తన ఫ్రెండ్స్ కోరికలు తీర్చమని ఒత్తిడి చేస్తున్నాడని చెప్పేసి ఆమె డైరెక్ట్గా ఎస్పీకి వెళ్ళే కంప్లైంట్ ఇచ్చింది. అయితే పృథ్వీ పైన ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదు. అంతేకాకుండా పిఏ కూడా మాట్లాడుతున్న ప్రకారము సతీష్ అన్న అతని పైన వచ్చిన ఆరోపణలన్నీ తప్పుడు, అలాగే కక్షపూరితమని చెప్పని కూడా అతను చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి సంజయ్ రాణిని రాజకీయంగా దెబ్బతీయడానికి తనను పావుగా వాడుకుంటున్నారని కూడా ఆయన ఆరోపించాడు. బాధితురాలు తనను మోసం చేసి మంత్రి కుమారుడు ద్వారా ఒత్తిడి చేస్తోందని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి చేస్తున్నారు. కానీ బాధితురాలేమో చాలా క్లియర్గా చెప్తోంది, ఇద్దరు అంటే పిఏ అలాగే మంత్రి కుమారుడు ఇద్దరు కూడా తను వేధిస్తున్నారని చెప్పి మంత్రి సంజయ్ రాణికి నేరుగా ఫిర్యాదు చేసినా సరే ఆమె తననే తిట్టి సమస్యను పరిష్కరించలేదని చెప్పి ఆమె చెప్తోంది. సో ఈ నేపథ్యంలో మనం ఒకసారి వాడన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆ బాధితురాలు ఏం మాట్లాడిందో ఒకసారి మనం చూద్దాము. ఆ తర్వాత ఆ బాధితురాలు ఇస్తున్న దానికి సంబంధించిన సమాచారం కానివ్వండి, ఆధారాలు కానీ వాటిని కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఒకసారి ఆ బాధితురాలు బయట ప్లే చేద్దాం. ఎందుకు మా మేడం గారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారని కార్యకర్తలే స్వయంగా బయటకు వచ్చి ధర్నా చేసిన పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే మేమందరం కలిసి పని చేసుకుంటున్నాం, మేమందరం తారతమ్యాలు లేకుండా అందరూ అన్నదమ్ముల జిల్లా పని చేసుకోబట్టే ఈరోజు సాలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధిని చూడలేక మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోండి, నన్ను మీరేం మాట్లాడాలంటే కొనుక్కు మాట్లాడండి, అంతేగాని నా బిడ్డల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఊరుకోను. ఈరోజు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఈ రేపు తెలుస్తుంది కదా, వారం రోజులో 10 రోజులు నేను పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను. నేను కనీసం పోలీసుల్ని మనం ఏది కూడా ప్రభావితం చేయకూడదనే ఉద్దేశంతో మా పిఏని కూడా తప్పించి నేను ప్రత్యక్షంగా నేను దేంట్లోని దూరను మీరు చెయ్యండి అని చెప్పాం. పోలీసులకు ఎంక్వైరీ చేయమన్నాం. పోలీసులకు వారం రోజుల్లో 10 రోజుల్లో తేలిపోద్ది కదా, సైబర్ నుంచి ఫోన్ డేటాస్ వస్తాయి కదా. వచ్చిన తరువాత అప్పుడు నేనంటే చూపిస్తాను. ఎందుకో తెలుసా, నా మీద మీరేం అలిగేషన్ చేసినా నేను పడతాను, కానీ నా బిడ్డల మీద చేస్తే నేను పడను. నా బిడ్డలు చదువుకుంటున్నారు, నా కొడుకు చదువుకుంటుంటే వాడి భవిష్యత్తు పాడు చేయాలని ఒక గిరిజన మహిళ వెనక్కి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఈరోజు అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ తల్లో నాలికలాగా మా ఆడపడుచలాగా ఉంది అని నాకు. ఇప్పటిదాకా మీరు చూసింది మంత్రి సంధ్యా రాణికి సంబంధించిన బయట. ఆ బయట ఆమె సమాచారం ఇస్తోందా, బెదిరిస్తోందా అర్థం కాని పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఆమె చాలా క్లియర్గా చెప్తోంది, తప్పు జరగలేదని తెలిస్తే మాత్రం వాళ్ళ తాట తీస్తాను అనే విధంగా, వాళ్ళ కథ చూస్తాను అనే విధంగా తను మాట్లాడుతున్నారు. తనకు కావాల్సిన అంశం ఏంటి, తప్పు జరిగిందా లేదా, తప్పు జరిగిందో లేదో చెప్పడానికి సంబంధించిన ఆధారాలు ఆల్రెడీ ఇప్పుడు ఆమె చూపిస్తూ వస్తున్నారు. తనే బాధితురాలే బయటకు వచ్చి మరి ఎవరు తను ఎలా వేధించారో ఆ వేధించడానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఒకసారి స్క్రీన్ షాట్ ఫుల్ ఫ్రేమ్ వేయండి ఒకసారి పీసీఆర్. సో ఇక్కడ చాలా క్లియర్గా ఏం మాట్లాడారు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కానీ ఆ సేవ్ చేసిన నెంబరు ఆ సతీష్ దా కాదా అన్న విషయానికి సంబంధించిన విషయం మాత్రం మనకు కావాలి. పృథ్వీ ఫోన్తోనే అతనే చాట్ చేశాడా లేదా దానికి సంబంధించిన సమాచారం అందాలి. కానీ అక్కడ జరిగిన చాటింగ్ మాత్రం చాలా క్లియర్గా ఆమెకు వేధింపులు తప్పలేదు, ఆ వేధింపులు గురైందన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసేలాగా ఉంది. ఇది మనం ఎవరో కన్ఫర్మ్ చేయట్లేదు, కానీ
ఖచ్చితంగా ఇది ఫోరెన్సిక్ కానివ్వండి, అలాగే సైబర్కి సంబంధించిన అంటే ఏదైతే మొబైల్ ఉందో దాన్ని డీకోడ్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత తప్పు ఎవరు చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పాలి, కానీ వాళ్ళ తాట తీస్తానని చెప్పే విధంగా మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అవి ఒక మహిళగా, ఒక మంత్రిగా అది సమంజసమో కాదో తనే ఆలోచించుకోవాలన్నది అయితే మనం చెప్పగలుగుతున్నాం. ఓవరాల్గా చూస్తే ఈ ఘటనకు సంబంధించి చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. అందులో ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ పిఏ సతీష్ మీద మొదటగా చేసిన ఆరోపణలు అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ మనకి కనిపిస్తూనే ఉన్నాయి. సో మనం ఆల్రెడీ మంత్రి ఏం మాట్లాడారో మనం చూసాము. ఒకసారి బాధితురాలు ఏం మాట్లాడిందో కూడా ఒకసారి మనం చూడాలి, ఎందుకంటే బాధితురాలు వర్షన్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి బాధితురాలు వర్షన్ కూడా మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. జరిగింది మేలో 2021 మా హస్బెండ్ చనిపోవడం కరోనాతో జరిగింది సార్. డిసెంబర్ 15 నాకు జాబ్ వచ్చింది. దాని పరంగా డబ్బులు తీసుకొని మినిస్టర్ పిఏ జడ్పీకి ఇచ్చామని చెప్పాడు. ఆఫీస్కి వెళ్ళి కనుక్కోగా ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వలేదు, చేయలేదు, అడుగమ్మా అని అంటే అడగడం జరిగింది. ఆ అడగడం వల్ల మినిస్టర్ గారు గుమ్మలక్ష్మీపురం దగ్గర నాకు కొండ కింగు అని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సార్. హైకోర్టు ద్వారా మళ్ళీ మొన్న 17వ తేదీన ఇది స్టే ఆర్డర్ తెచ్చుకొని సాలూరు ఎంపీడీ ఆఫీస్ చేయించుకున్నాను సార్. ఆ డబ్బులు అడగడం వల్ల సాలూరు నేను జాబ్ తెచ్చుకొని ఉండడం వల్ల నా మీద చాలా దాడులు జరిగి సెక్సువల్ గా కూడాను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. టీడీపీ నాయకుల దగ్గర చెయ్యాలి, నేను రాజకీయ పరంగా ఎదగాలి, చేస్తాను, డబ్బులు వస్తాయి అని ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చాను సార్. 2-3 సార్లు చెప్పడం జరిగింది సార్, అయినా ఆవిడ పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా నన్ను తిట్టడం కూడా జరిగింది సార్ అందరి ముందు. సంధ్యారాణి గారు మినిస్టర్ సార్ పిఏ. నన్ను ఇంత బాధ పెట్టిన వాళ్ళకి తగిన శిక్ష పడాలి సార్. నా పిల్లలకి నాకు ప్రొటెక్షన్ కావాలి. తను కోరుకుంటుంది తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, తనకి సెక్యూరిటీ కావాలని. ఎందుకంటే గతంలో తాను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తనని సస్పెండ్ చేసే ప్రయత్నం చేయడము, తనని ట్రాన్స్ఫర్ చేయించే ప్రయత్నం చేయడం అన్నది జరిగింది అన్నది ఆ మాటలోనే మనం విన్నాం. ఈ నేపథ్యంలో ఒక మహిళా మంత్రిగా తను రెస్పాండ్ అవ్వాల్సిన పద్ధతి ఖచ్చితంగా ఇది కాదేమో అన్నది నా అభిప్రాయం. మనందరికీ తెలుసు, ఓవైపు చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ కానివ్వండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మహిళకు ఎలాంటి అన్యాయం జరిగినా ఖచ్చితంగా స్పందించడం అనేది జరుగుతూనే ఉంది. స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోందన్న ఒక అనుమానం అయితే ఉంది. అయితే ఇప్పటికే సీఎంఓ ఈ ఆరోపణలపైన తీవ్రంగా స్పందించిన పరిస్థితి ఉంది. పిఏ సతీష్ను తక్షణమే తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే వేధింపులకు గురయ్యారో ఆ బాధితురాలతో పాటు మిగిలిన వాటిపైన కూడా విచారణ జరిపించాలని చెప్పింది. సతీష్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా సీఎంఓ నుంచింది. అయితే మంత్రి కుమారుడు పృథ్వీ పైన మాత్రం ఎలాంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోబడలేదు అన్నదే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆరోపణ. ఇక రెండు వైపులా అంటే బాధితురాలు, ఆరోపితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పేసి సీఎంఓ ఓవైపు ఆదేశిస్తుంటే, మరోవైపు వైఎస్ఆర్సీపీ దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది. మంత్రి సంధ్యారాణిని అలాగే హోంమంత్రి అనితను కూడా దీనిపైన స్పందించట్లేదు అనే విధంగా మాట్లాడడము, మహిళా మంత్రులు అయినప్పటికీ కూడా ఇలాంటి లైంగిక వేధింపులు సభ్య సమాజానికి మాయని మచ్చ అని చెప్పి కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా సరే ఈ మహిళకు న్యాయం జరగాలని కోరుకోవాలి. అదే సందర్భంలో మహిళా మంత్రి అయిన సంధ్యారాణి నిజంగానే తప్పు జరిగి ఉంటే ఆ తప్పుకు కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఉపక్రమిస్తామని చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా నేను మరోసారి గుర్తు చేస్తున్నాను. తప్పు జరిగిందా లేదా అని తెలియాలి అంటే అది పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఆ విచారణ జరిగే క్రమంలో అధికారానికి సంబంధించి ఆమె రెస్పాండ్ అవ్వట్లేదు, ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. అదే జరిగి నిజంగానే నిష్పక్షపాతంగా దానిపైన విచారణ జరిగి ఆ బాధితురాలు తప్పు చేసి ఉంటే తనకు శిక్ష వేయాలి, లేదా తను నిజంగానే బాధితురాలే అయ్యి తన వల్ల అంటే ఎవరైతే పిఏ సతీష్ కానివ్వండి, అలాగే పృథ్వీ కానివ్వండి, వాళ్ళ వల్ల ఆమె బాధపడింది అంటే మాత్రం వాళ్లకు కూడా శిక్ష పడాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. సో దీని వెనకాల ఆ ట్విస్ట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా. మొదటిది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అమ్మాయిని సస్పెండ్ చేయడము, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేయడం, అది ఒక రకమైన వేధింపుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత తను చెప్పిన దాని ప్రకారం కూడా వాళ్ళు సెక్షువల్గా ఫేవర్ అడగడంతో పాటు వాళ్ళు చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పడం అన్నది. మూడోది ఇప్పుడు సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలు తన పిల్లల మీద ఎవరైనా చూస్తే మాత్రం మంచిది కాదు అనే విధంగా చెప్పడము, తను నిజాయితీగా పనిచేస్తున్నానని, కూటమి ప్రభుత్వంలో తనదైన శైలిలో తను ముందుకు వెళ్తున్నానని చెప్పడము, దానికి అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఉన్నాయని చెప్పడంలో తప్పేం లేదు. కానీ బట్ ఆ సందర్భంలో తప్పు లేదని తేలితే మాత్రం నేను అంతు చూస్తానన్నట్టుగా మాట్లాడడం అయితే కరెక్ట్ పద్ధతి కాదు అన్నది అయితే మనం చెప్పొచ్చు. సో ఈ ఇష్యూ మరిన్ని
ఈ ఇష్యూ మరిన్ని టర్మ్స్ తిరుగుతుందో మనం చూడాలి. జీ హజూర్ అంటూ వీళ్ళు ఒకవేళ తప్పు చేస్తే మాత్రం ఆ తప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయకూడదు. వాటిని ఫర్దర్గా ముందుకు వెళ్లకుండా ఆపాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది వాళ్ళ పాయింట్ ఇంకోటే. నెక్స్ట్ పాయింట్ ఇంకోటితో మళ్ళీ కలుద్దాం. స్టేడియంలో బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.